నెల్లూరులో దారుణం జరిగింది. వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తరుణ్ తేజ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఓ సెలూన్ షాపులో పనిచేసే మాధవితో తరుణ్ తేజ్ సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే తరుణ్ తేజ్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే మాధవి తన కుమారుని చంపేసుంటుందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే తరుణ్ తేజ్ ప్రవళికకు 9 ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు. ఈ క్రమంలోనే సెలూన్ షాప్లో పరిచయమైన మాధవితో తరుణ్ తేజ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గతంలో మాధవి తరుణ్ తేజ్ని భార్య ప్రవళిక రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. అయితే ప్రవళికకు తరుణ్ తేజ్ తల్లిదండ్రులు నచ్చజెప్పారు. కానీ పంచాయతీ జరిగినా కూడా తరుణ్ తేజ్ మాధవితో సీక్రెట్గా సహజీవనం కొనసాగిస్తున్నాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.